షేర్ చెయ్యి. సార్ ఇది వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టరా సార్ మళ్ళీ అని క్లాస్ చేస్తున్నా స్టార్ట్ చేశాను ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు 10:30కేనా సార్ మార్నింగ్? ఏంటి? ఆ రోజు మార్నింగ్ 10:30కే కదా సార్? లేదు, ఇంకా త్వరగా తీసుకుంటాను నేను. అంటే అరౌండ్ ఇక్కడ 8:30 9 అంటే మీకు 9:30 అవుతుంది ఐ థింక్. ఇంకా త్వరగా కూడా వీలైతే తీసుకుంటాను. నాకు ఒకసారి నా మొబైల్ నెంబర్ చెప్తాను, నాకు వాట్సాప్లో పింక్ చేస్తే నేను తీసేసుకుంటాను. ఓకే సార్, నెంబర్ చెప్పండి సార్. 9100 9100 940 940 419. 419. ఓకే సార్. ఓకే. సో షేరింగ్ అవుతుందా? షేరింగ్ ఏం కాలేదు సార్ ఇంకా. కాదు, ఒక్క నీ స్క్రీన్ షేర్ ఇస్తే నేను చెప్తాను. ఒక్క నిమిషం. గుడ్, వచ్చింది. ఒక విఎం ఆన్ చేయి. ఓకే, ఒక్క నిమిషం. సిక్స్ కూడా వేసావా? ఏంటి సార్? 6 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేదా? చేయలేదు సార్. ఓకే. సార్ ఇది అడుగుతుంది. కంటిన్యూ. ఇవాళ ఏం చెప్తారు సార్ క్లాస్? యూజర్ అడ్మినిస్ట్రేషన్. బిఫోర్ దిస్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నాకు యాక్సెస్ ఇవ్వా నీ స్క్రీన్ది? కంట్రోల్. టీమ్ ఇవర్ వచ్చినా సార్? టీమ్ వ్యూవర్ కాదు, ఇందులోనే గోటు మీటింగ్ లోనే షేర్ కంట్రోల్ అని ఉంటుంది. నా ఐడి మీద క్లిక్ చేస్తే గోటు మీటింగ్ లో నా పేరు వస్తుంది కదా, ప్రసాద్ అని. అక్కడ క్లిక్ చేస్తే షేర్ కంట్రోల్ అని ఉంటుంది. లేదంటే ఓ పని చేద్దాం, నేను నా దాంట్లో చెప్తాను, నువ్వు ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది నీ దాంట్లో. ఓకే సార్. ఓకే సార్. నువ్వు షేరింగ్ ఆఫ్ చేయి, నేను చేస్తాను. షేర్ అయిందా? షేర్ అయింది. వస్తుంది కదా. ఓకే, లెట్ మీ స్టార్ట్. సో మనకి
ఫైల్ పర్మిషన్స్ ఎలా ఉంటాయి అంటే సో మనకి ఫైల్స్ డైరెక్టరీస్ రెండు ఉంటాయి లినక్స్ లో. ఓకే, సో ఇఫ్ యూ క్రియేట్ ఏ ఫైల్ as a root user, you will get a file permissions 644 for file. Okay, 644 అదేంటి సార్? ఫైల్ పర్మిషన్ చెప్తా. If you create a directory as a root, seven double five. These two permissions as a root user if you create a file as well as directory. Okay, as a normal user if you create a file user file permission 664 directory permissions 775. Okay, then what is 644 755 664 775? Each and every file and directory we have three permissions. One read, write, execute. Yeah, correct. Read, write, execute. These three will be applicable for user, group, others. Okay, each and every file having the permissions of these three characteristics. Okay, user has the read, write, execute, then group has the read, write, execute, then other also having the read, write, execute. Okay, then what is read? Read carries 4, write carries 2, other carries 3. Okay, అర్థమైందా? 4 to 1. Suppose if you have a file permissions called 4, then it is only read permission. Read permission. Now see here 644 in the sense read, write, first characteristic will for user. User is nothing but a owner. Owner is nothing but a who created that file or a directory is the owner. Okay, so 6 in the sense 6 in the sense 4 plus 2. Sorry, Then read and write. yeah, only read and write. User owner is having only read, write permissions, no execute permission. Then group is having only write permission. Only read permission. Others also only having read permission. Coming to directory, as a root user, if you create a directory, you will get 755 permission. 7 in the sense full permissions, because 4 plus 2 plus 1, 7. If you give 777, that means the directory is having all full permissions for all user as well as group as well as others. So what about user, group and others? Who comes under group, who comes under others, who comes under user? User is nothing but a owner of that file who created the file. అంటే ఎవరు క్రియేట్ చేస్తే వాడు యూజర్ అవుతాడు. గ్రూప్ అంటే ఏంటంటే మనం ఒక ఫైల్ ఒక యూజర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో.
ఓకే, ఓకే సార్. ఒక యూజర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. మనం లెట్స్ సే మన కంపెనీలో ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. నేను ఒక ఫైల్ ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కే షేర్ చేయాలి, మిగతా వాళ్ళు ఓపెన్ చేయకూడదు, అసలు చూడకూడదు. అప్పుడు ఏం చేస్తామంటే హెచ్ఆర్ అనే గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేస్తాం. మెంబర్స్ ఇన్ ద సెన్స్ యూజర్స్ అన్నమాట. వాళ్ళకి పర్మిషన్స్, ఏ పర్మిషన్స్ ఉండాలి అనుకుంటే ఆ పర్మిషన్స్ ఇక్కడ ఇస్తాం. అవి ఎలా ఇస్తామో నేను చెప్తాను. దెన్ అదర్ దాన్ యూజర్ అండ్ గ్రూప్ మెంబర్స్, అదర్ దాన్ యూజర్ అండ్ గ్రూప్ మెంబర్స్, దోస్ ఆర్ కాల్డ్ అదర్స్. అంటే ఇప్పుడు నాకు యూజర్ నేమ్స్ user1, user2, user3, user4, user5, 5 యూజర్స్ ఉన్నారు. user1 అనేవాడు ఒక ఫైల్ క్రియేట్ చేశాడు, శాంపిల్ అనే ఫైల్. ఓకే, నాకు గ్రూప్ ఉన్నది, యూజర్ అనే గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో user1, user2, user3, ఈ 3 యూజర్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. ఓకే. ఐ హ్యావ్ లిస్ట్ ఆఫ్ యూజర్స్, 5 యూజర్స్ ఉన్నారు. ఓకే, దీస్ ఆల్ ఆర్ యూజర్స్ లిస్ట్. యూజర్స్ లిస్ట్ అంటే ఏంటంటే నా సిస్టంలో నేను ఒక 5 యూజర్స్ని క్రియేట్ చేశాను. ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ నేమ్ ఏంటంటే యూజర్స్ అనే గ్రూప్ ఉంది. ఓకే, ఆ గ్రూప్లో నేనేం చేస్తానంటే user1, user2, user3, ఈ 3 యూజర్స్ని నేను ఆ గ్రూప్లో యాడ్ చేశాను. గ్రూప్ యూజర్స్ అనే గ్రూప్లో నేనేం చేశానంటే user1, user2, user3, వీళ్ళ ముగ్గురిని యాడ్ చేశాను యూజర్స్ అనే గ్రూప్లో. ఓకే, ఇప్పుడు అదర్స్ ఎవరవుతారు? 4, 5 user4. కరెక్ట్. user4, user5 ఆల్సో యూజర్స్, కానీ ఈ గ్రూప్లో లేరు. ఓకే, పర్మిషన్స్ దగ్గరకు వచ్చినప్పుడు అది లాజికల్ గా మనం థింక్ చేయాలన్నమాట. ఏంటంటే ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందని ఇలా చెప్పాను. నేను ఏం చేశానంటే యూజర్స్ అనే గ్రూప్ లోకి ఈ ముగ్గురిని యాడ్ చేశాను. యూజర్ అంటే ఈ user1 అనే యూజర్ ఒక ఫైల్ క్రియేట్ చేశాడు, శాంపిల్ అనే ఫైల్ క్రియేట్ చేశాడు. వాడి గ్రూప్ ఈ user1 అనేవాడు యూజర్స్ అనే గ్రూప్ లో ఉన్నాడు. సో ఈ యూజర్స్ అనే గ్రూప్ లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాడు ప్రైమరీ గ్రూప్ user1 కి. సో ఈ శాంపిల్ అనే ఫైల్ కి అప్లికేబుల్ పర్మిషన్స్ ఏంటంటే ఏముంటాయి, 775 ఉంటుంది. ఎందుకంటే నార్మల్ యూజర్ క్రియేట్ చేసే ఫైల్ పర్మిషన్స్ ఏంటంటే 664.
డైరెక్టరీ 775. సో వీళ్ళకి 664 ఉంటుంది అనమాట. 664 అంటే ఫైల్ పర్మిషన్ ఏమిటి వస్తాయి? 664 అంటే రీడ్ రైట్, యూజర్ కేమో రీడ్ రైట్, గ్రూప్ కి రీడ్ అండ్ రైట్, 664 అదర్ కేమో రీడ్. పర్ఫెక్ట్. ఇది ఫైల్ పర్మిషన్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఇంకా క్లియర్గా చూద్దాం. కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏ డైరెక్టరీలో ఉన్నానో చూడాలి అంటే పీడబ్ల్యూడి ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఎల్ఎస్ మీన్స్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్, ఎల్ఎల్ అన్న లిస్ట్, ఎల్ఎస్ -lrt చెప్పాను కదా. ఎల్ఆర్టి చెప్పారు సార్, ఎల్ఆర్టి చెప్పారు. ఎల్ఆర్టి అంటే టైం వైజ్ గా వస్తుంది. కరెక్ట్, యా. అంటే ఎప్పుడు అంటే ఫస్ట్ క్రియేట్ అయింది ఫస్ట్ వస్తుంది అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యాప్స్ లేదు కదా. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. mkdir శాంపిల్. ఇప్పుడు దాని పర్మిషన్స్ చూడాలి. శాంపిల్ అనే డైరెక్టరీకి ఏంటి వచ్చే పర్మిషన్స్? యూజర్ కేమో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మళ్ళీ గ్రూప్ కేమో రైట్ పర్మిషన్ లేదు. ఎగ్జిక్యూటివ్ కేమో అదర్ కేమో రైట్ పర్మిషన్ లేదు. అంటే నెంబరింగ్ లో ఎలా వస్తుంది? 755. ఓకే, సో డినోషన్ అర్థమైంది కదా. రీడ్ అనేసరికి 4, రైట్ అనేసరికి 2, ఎగ్జిక్యూట్ అనేసరికి 1. ఓకే, ఇవి చెప్పాను కదా ఫైల్ పర్మిషన్స్, ఓనర్షిప్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డైరెక్టరీని, ఫైల్ని అంటే ఆ పర్మిషన్స్ ముందు నా డి అని వచ్చింది చూసా. డి అని డినోట్ చేస్తే అది డైరెక్టరీ. డైరెక్ట్ అట్లా డాష్ సింబల్ తో ఫైల్స్ సార్. ఫైల్స్. డి అని మెన్షన్ చేస్తే డైరెక్టరీ, డి అని లేదు అంటే దోస్ ఆర్ ఫైల్స్. ఓకే, సో నేను డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆ డైరెక్టరీలో వెళ్తున్నా. అంటే ఇప్పుడు డైరెక్టరీకి 775 పర్మిషన్ దాటదా? 777 ఉండదా డైరెక్టరీకి? అది మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను చెప్తాను అది నెక్స్ట్ రేపటి క్లాస్లో చెప్తాను. ఎలాగా ఫైల్ పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలి, ఓనర్షిప్ ఎలాగ ఇవ్వాలి. ఓకే, సో ఈ ఫైల్ పర్మిషన్ 664 అని చెప్పారు కదా, అంటే దాన్ని మించి దాటదా? ఫైల్ పర్మిషన్ కూడా డిఫాల్ట్. అవి డిఫాల్ట్. మనం ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఫుల్ పర్మిషన్స్ యూ కెన్ గివ్ ఇట్. అది చేంజ్ చేయొచ్చు. ఎలాగనేది చెప్తాను. ఫస్ట్ మనం యూజర్స్ క్రియేట్ చేసాం అనుకో, ఇప్పుడు మనం ఏది చేసినా యాజ్ ఎ రూట్ కదా మనం చేస్తున్నాం. నార్మల్ యూజర్ కూడా చేయాలి కదా. నార్మల్ యూజర్ అదంతా యూజర్స్ అయ్యి క్రియేట్ చేసాక అప్పుడు చెప్తాను ఫైల్ పర్మిషన్స్. డిఫాల్ట్ గా వచ్చే పర్మిషన్స్ చెప్పాను అనమాట. డిఫాల్ట్ గా రూట్ యూజర్ కి అయితే డైరెక్టరీకి 755, ఫైల్ కి అయితే 644. ఓకే, సో ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాను. టచ్ కమాండ్ తో ఒక ఫైల్ క్రియేట్ చేస్తే ఒక ఎంప్టీ ఫైల్ క్రియేట్ అవుతుంది టచ్ అని యూజ్ చేస్తే. ఓకే, టచ్ ఫైల్ 1 అనేది క్రియేట్ చేశాను. దాని పర్మిషన్స్ ఏమొచ్చాయి? రీడ్ రైట్ అంటే 6, దెన్ రీడ్ అంటే 4. దాని పక్కన రూట్ స్పేస్ రూట్ అని ఉంది కదా.
ఫైల్ పర్మిషన్ 644 664 సార్? 644 కదా. యాజ్ ఏ రూట్ 644. 644 ఓకే. ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేద్దాం, ఆ యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఏం పర్మిషన్ వస్తున్నాయో చూద్దు కానీ. ఓకే ఓకే ఓకే, సో టచ్ అనేది యూజ్ చేస్తే ఎంటీ ఫైల్ క్రియేట్ అవుతుంది, టచ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే. సి ఇవి ఫైల్ పర్మిషన్స్ కదా, దాని పక్కన రూట్ స్పేస్ రూట్ అని ఉంది చూసా. ఉంది సార్, రూట్ స్పేస్ రూట్. అదేంటంటే ఓనర్షిప్ అన్నమాట. అంటే ఈ ఫైల్ రూట్ అనే యూజర్ ఓనర్, రూట్ అనే గ్రూప్ లో ఏ మెంబర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఓనర్స్ అన్నమాట. దోస్ ఆర్ ది ఓనర్స్ అండ్ దే హ్యావ్ దీస్ పర్మిషన్స్. అంటే రూట్ అనే వాడికి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. గ్రూప్ ఏ గ్రూప్ కి ఇస్తున్నాం మనం రీడ్ పర్మిషన్? రూట్ అనే యూజర్ లో, రూట్ అనే గ్రూప్ లో ఉన్న యూజర్స్ కి రీడ్ పర్మిషన్స్ ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక యూజర్ క్రియేట్ చేస్తాను. యూజర్ క్రియేట్ చేయాలి అంటే యూజర్ యాడ్. ఓకే, యూజర్ యాడ్ అనేది కమాండ్. నేనేం చేస్తాను, యూజర్ యాడ్ user1 అని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ user2 అని క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయ్యాయి యూజర్స్. ఇప్పుడు నేను ఆ యూజర్ పాస్వర్డ్ ఇవ్వాలనుకో, పాస్వర్డ్ user1 పాస్వర్డ్ అడుగుతుంది. నేనేం చేస్తున్నానంటే రెడ్ హ్యాట్ అని ఇస్తున్నాను. ఓకే, అలాగే పాస్వర్డ్ user2 రెడ్ హ్యాట్ ఏదైనా ఇవ్వచ్చు. నేను జస్ట్ క్లారిఫికేషన్ కోసం అలాగే ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు యూజర్ క్రియేట్ అయింది. ఆ యూజర్ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది మనకు తెలియాలి కదా. ఓకే, సో ఇందులో మనకి మెయిన్ ఫైల్స్ ఏంటంటే /etc పాస్వర్డ్ ఫైల్ ఒకటి ఉంటుంది. ఓకే, which will gives you all the user information etc shadow. Okay, which will gives all the users password information. Okay, etc group all the group information g shadow. all the group password information. Okay, these are the main files. ఓకే, ఈ 4 ఫైల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. అఫ్ కోర్స్ గ్రూప్ కూడా కాదు, ఈటీసీ పాస్వర్డ్ ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే అవి చూద్దాం. నేను యూజర్ క్రియేట్ చేశాను. ఆ యూజర్కి ఒక యూజర్ ఐడి ఉంటుంది, ఆ యూజర్కి హోమ్ డైరెక్టరీ ఉంటుంది, అది ఏ షెల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఉంటుంది. అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే cat etc పాస్వర్డ్ ఫైల్ ఓపెన్ చేశాను అనుకో. నేను 2 యూజర్స్ క్రియేట్ చేశాను కదా, user1 user2. లాస్ట్ లో చూడు user1 user2 2 కాలమ్స్ ఉన్నాయి. సో అదేంటంటే user1 ఇన్ఫర్మేషన్, user2 ఇన్ఫర్మేషన్. ఇందులో 7 ఫీల్డ్స్ ఉంటాయి పాస్వర్డ్ ఫైల్లో. 7 ఫీల్డ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫీల్డ్ యూజర్ నేమ్,
రెండోది ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. ఎక్స్ ఉంది కదా, కోలన్ ఇచ్చి, ఉంది సార్. అదేంటంటే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అన్నమాట. థర్డ్ కాలన్ లో యూజర్ ఐడి. ఓకే. యూజర్ ఐడి, ఈ యూజర్ ఐడి 500. యునిక్. ఓకే. ఓకే. పాస్వర్డ్ ఫైల్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఏంటంటే యూజర్ నేమ్ కాలన్ ఎన్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ కోలన్ యూజర్ ఐడి కోలన్ గ్రూప్ ఐడి కోలన్ యూజర్ హోమ్ డైరెక్టరీ. యూజర్ హోమ్ డైరెక్టరీ అంటే ఏంటంటే యూజర్ ఎక్కడ ల్యాండ్ అవుతున్నాడు. ఒక యూజర్ క్రియేట్ చేస్తే వాడికంటూ ఒక హోమ్ డైరెక్టరీ వస్తాయి. విండోస్ లో మై డాక్యుమెంట్స్ అవన్నీ వస్తాయి కదా, ఫేవరెట్స్ అని. అలా యూజర్ హోమ్ డైరెక్టరీ అనమాట. తర్వాత డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంటే మన కోసం అనమాట. సపోజ్ యాజ్ ఏ అడ్మిన్ ఒక యూజర్ క్రియేట్ చేసాం, వీడు దేని పర్పస్ లో క్రియేట్ చేసామంటే డిస్క్రిప్షన్. ఇఫ్ యూ గివ్ ఏ description when you create a user, it will pop up. Okay. Login shell. We have lot of shells: C shell, K shell, Bourne shell అలా ఉన్నాయి. సో బేసిక్ గా అక్కడైనా యూజ్ చేసేది ఏంటంటే బాష్ షెల్. ఓకే. బ్యాష్ షెల్ 2 3 4 5 6 7 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది యూజర్ నేమ్, సెకండ్ ఇది ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. యా. థర్డ్ ఏంటంటే యూజర్ ఐడి, ఇది యునిక్ అన్నమాట. మనకి 0 to 499 ఏంటంటే సిస్టమ్ యూజర్స్. 500 నుంచి యూజర్స్ స్టార్ట్ అవుతాయి. సిస్టమ్ యూజర్స్ 0 to 499 సిస్టమ్ యూజర్స్. ఓకే. 500 నుంచి నార్మల్ యూజర్స్ స్టార్ట్ అవుతాయి. 500 అనేది ఇక్కడ యూజర్ ఐడి. నెక్స్ట్ ఉన్న 500 ఏంటంటే గ్రూప్ ఐడి. గ్రూప్ ఐడి ఎప్పుడైనా సరే ఒక యూజర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక గ్రూప్ క్రియేట్ అయిపోతుంది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో. ఓకే. దాని తర్వాత ఉండేది డిస్క్రిప్షన్. దాని తర్వాత ఉండేది హోమ్ డైరెక్టరీ ఎక్కడ ల్యాండ్ అవుతుంది అంటే /home/user1 అన్నమాట, దీని హోమ్ డైరెక్టరీ. దాని తర్వాత ఉండేది లాగిన్ షెల్ బిన్ బ్యాష్. ఓకే. నెక్స్ట్ యూజర్ 2 కూడా క్రియేట్ అయింది. సో ఇది పాస్వర్డ్ ఫైల్. ఇప్పుడు యూజర్ షాడో ఫైల్ చూద్దాం. షాడో ఫైల్ అని చెప్పాను కదా. షాడో ఫైల్ ఏముంటదంటే యూజర్ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సి ఇదేంటి user1 కదా, user1 అనే యూజర్, ఇది పాస్వర్డ్ అన్నమాట, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇదే. అక్కడ ఇంటూ మార్క్ ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అంతా చూపిస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే హౌ మెనీ డేస్ ఇట్ విల్ రిటైన్. పాస్వర్డ్ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి. 7 days అంటే ఏంటంటే ఇది ఎప్పుడు పాస్వర్డ్ 7 days లో సపోజ్ ఎక్స్పైర్ అయిపోతుంది, ఎన్ని రోజుల ముందు యు వాంట్ ఏ నోటిఫికేషన్. ద నెక్స్ట్ 3 columns విడ్ బి దే సేమ్ ఫర్ గ్రూప్ అన్నమాట. గ్రూప్ క్రియేట్ అవుతుంది కదా ఈ యూజర్కి, ఆ గ్రూప్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, ఎప్పుడు రిటైన్ చేసుకోవాలి, పాస్వర్డ్ పాలసీ ఏమైనా ఉందా. ఈ 0 అనేది ఏంటంటే పాస్వర్డ్ పాలసీ అన్నమాట, ఎప్పుడు మనం పాస్వర్డ్ చేంజ్ చేయాలి. సపోజ్ ఇక్కడ మనం ఒక 30 days కని పెట్టుకున్నామంటే 30 days కి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నమాట. 30 days కి ఇక్కడ 7 ఉంది కదా, 7 అంటే 7 days బిఫోర్ నీకు ఇంటిమేషన్ రావాలి. అంటే 23rd day నుంచి నీకు ఇంటిమేషన్ రావాలి, నోటిఫికేషన్
పాస్వర్డ్ గోయింగ్ టు ఎక్స్పైర్ ఇన్ సో మెనీ డేస్, సో యూ షుడ్ రీసెట్ ది పాస్వర్డ్ అని రావాలి నోటిఫికేషన్. అది షాడో ఫైల్. గ్రూప్, ఇప్పుడు గ్రూప్ చూద్దాం. గ్రూప్ యాక్చువల్గా ఇది గ్రూప్ మనం క్రియేట్ చేయలేదు అసలు ఈ గ్రూప్ కదా. యూజర్ 1 అనే యూజర్ క్రియేట్ అయినప్పుడు ఈ గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, యూజర్ 2 అనే యూజర్ క్రియేట్ చేసినప్పుడు యూజర్ 2 గ్రూప్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సేమ్ ఇప్పుడు షాడో ఫైల్ లాగే ఇక్కడ కూడా ఉంటది అనమాట, జీ షాడో అనేది. సపోజ్ ఈ గ్రూప్ యూజర్ 1 అనే గ్రూప్ కి మనం ఏదైనా పాస్వర్డ్ పెడితే ఇందులో ఉంటది అనమాట ఆ ఇన్ఫర్మేషన్ అంతా. యూజర్ 1 కి పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ మనకు కనిపించదు, కనిపించదు, ఎన్క్రిప్షన్ లో ఉంటది, అది చూపిస్తాను చూడండి. అంటే వేరే ఫార్మాట్ లో ఉందిగా. మనం యూజర్ 1 యూజర్ 2 కి పాస్వర్డ్ సెట్ చేసాం కదా, సెట్ చేసావా. ఆ పాస్వర్డ్ ఇది ఎన్క్రిప్షన్ అన్నమాట, డాలర్ తో స్టార్ట్ అయింది కదా, ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో ఉంటది, పాస్వర్డ్ ఎప్పుడు కనిపించదు. అదే సో ఈ ఎన్క్రిప్టెడ్ ఫామ్ బట్టి పాస్వర్డ్ అని కనుక్కోవచ్చు అట్లా. మనం కనుక్కోవడానికి అవ్వదు, బట్ యూ కెన్ యూజ్ దీస్ ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ వెన్ యూ రైట్ ఏ స్క్రిప్ట్. స్క్రిప్ట్స్ ఏమైనా రాసుకుంటే ఈ ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈటీసీ పాస్వర్డ్ షాడో ఈ 2 ఫైల్స్ యూజర్ ఇన్ఫర్మేషన్ కి చెప్తాయి మనకి. ఈటీసీ గ్రూప్ జీ షాడో అనే 2 ఫైల్స్ కూడా ఏంటంటే గ్రూప్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు నాకు 501 ఇప్పుడు నేను చూస్తే 500 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఒక యూజర్ని క్రియేట్ చేయాలి, యూజర్ యాడ్, నేమ్ యూజర్ 3, కానీ నాకు యూజర్ ఐడి 502 రాకూడదు, 503 రావాలి. యూజర్ ఐడి 503 రావాలి. లేదనుకో, ఇప్పుడు ఇదే చెప్తాను, వీటితో మనకి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు యూజర్ యాడ్ అంటే యూజర్ యాడ్ చేయడానికి కదా. గ్రూప్ యాడ్, నేను యూజర్ లిస్ట్ అనే గ్రూప్ యాడ్ చేశా, అది ఎక్కడ చూడొచ్చు? గ్రూప్ లిస్ట్ అయితే ఒక గ్రూప్ ఈటీసీ గ్రూప్స్ లో ఉంటుంది, గ్రూప్ ఈటీసీ గ్రూప్ ఉంటది. సో నేనేంటంటే గ్రూప్ ని క్రియేట్ చేయడానికి యాడ్ గ్రూప్ సార్, గ్రూప్ యాడ్ కొట్టి గ్రూప్ నేమ్ ఇస్తే గ్రూప్ క్రియేట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు నేను ఈ యూజర్ 1 యూజర్ 2ని ఇప్పుడు మనం గ్రూప్ ఏది యాడ్ చేసాం, పేరేంటి? లిస్ట్ 1, యూజర్ లిస్ట్ కదా యాడ్ చేసాం. ఈ యూజర్ 1 యూజర్ 2ని నేను అక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను ఆ గ్రూప్ లో. ఇప్పుడు మనం మామూలుగా చూస్తే యూజర్ లిస్ట్ అనేది యూజర్ ఐడి, గ్రూప్ ఐడి ఏంటి 502 వచ్చింది, అందులో మెంబర్స్ యాడ్ అయ్యి ఉన్నారా లేదా మనకి ఏం కనిపించట్లేదు. నేనేం చేస్తానంటే యాడ్ చేస్తాను. ఏం చేస్తాను, యూజర్ మాడ్ -G యూజర్ లిస్ట్ అంటే గ్రూప్ నేమ్, ఏ యూజర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను, యూజర్ 1, ఫస్ట్ యూజర్ 1 చేద్దాం. యూజర్ మాడ్ అనే కమాండ్ ఏంటంటే యూజర్ మోడిఫికేషన్. ఓకే, క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ లో చూస్తే ఈటీసీ గ్రూప్ లో చూస్తే
ఇందాక చూసినప్పుడు యూజర్స్ లిస్ట్ లో ఎవడు లేడు, యూజర్ 1. ఇప్పుడు యూజర్ 1 యాడ్ అయ్యాడు కదా. అవునా. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక యూజర్ని యాడ్ చేస్తాను. -G యూజర్ 2 యూజర్ లిస్ట్ యూజర్ లిస్ట్ యూజర్ 2. ఇప్పుడు ఈటీసీ గ్రూప్ ఈ యూజర్ లిస్ట్ అనే గ్రూప్ లో యూజర్ 1 యూజర్ 2 ఇద్దరు ఉన్నారు, అంతే కదా. మనం యూజర్ మోడ్ కమాండ్ ఇచ్చి G ఇచ్చి యూజర్ లిస్ట్ అని ఇచ్చాను. ఈ గ్రూప్ ఐడి ఏంటి, యూజర్ లిస్ట్ కి గ్రూప్ ఐడి ఏంటి? యూజర్ లిస్ట్ కి గ్రూప్ ఐడి వచ్చేసి 502. పర్ఫెక్ట్. ఇలా కూడా ఇవ్వచ్చు, 502 అని ఇచ్చి కూడా యూజర్ నేమ్ ఇచ్చిన యాడ్ అవుతుంది. యూజర్ లిస్ట్ 502. అంటే యూజర్ నేమ్ తోనైనా తీసుకోవచ్చు, గ్రూప్ నేమ్ తోనైనా తీసుకోవచ్చు, గ్రూప్ ఐడితోనైనా తీసుకోవచ్చు. అర్థమైందా? ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఈ రోజుకి నేను ఈ క్లాస్ ఆపుతాను. ఎందుకు అంటే ఇవి వస్తే, ఈ ఫైల్ పర్మిషన్స్ ఇవి వస్తే నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ 5 క్లాసెస్ వరకు క్లియర్ గా వెళ్ళిపోవచ్చు మనం. అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూజర్ లోకి లాగిన్ అవుతాను. sudo su-user1 లాగిన్ అయ్యాను. ఇప్పుడు user1@localhost అని వచ్చింది చూసా. సో నార్మల్ యూజర్ లోకి లాగిన్ అయ్యాను, కానీ ఇక్కడ పాస్వర్డ్ అడగలేదు. ఎందుకని? రూట్ యూజర్ నుంచి నార్మల్ యూజర్ లాగిన్ అయ్యాం కాబట్టి ఇట్ వోంట్ ఆస్క్ ఎనీ పాస్వర్డ్. సపోజ్ ఇప్పుడు నేను su-user2 కి లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. యూజర్ 1 లో ఉన్నాను కదా. పాస్వర్డ్ అడుగుతుందా? అడిగింది. ఇప్పుడు నేను యూజర్ 2 లో ఉన్నాను, యూజర్ 1 లోకి లాగిన్ అవ్వాలి, పాస్వర్డ్ అడుగుతుంది చూసా. అలాగే su- అని ఇస్తే డైరెక్ట్ రూట్ అన్నమాట, రూట్ పాస్వర్డ్ అడుగుతుంది. su అని ఇచ్చి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడు, ఎగ్జిట్ కొడితే ఆ యూజర్ లోంచి ఎగ్జిట్ అవుతాం. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? శాంపిల్ అనే డైరెక్టరీలో ఉన్నాను కదా, pwd రూట్ శాంపిల్. నేనేం చేశానంటే su-user1 అని కొట్టాను, su-user1 కొట్టాను, pwd. ఎక్కడున్నాను? సేమ్ డైరెక్టరీలో ఉన్నాను. ఎగ్జిట్ చేసేసి su-user1 అని కొడతా. ఇప్పుడు pwd కొడితే ఎక్కడికి వచ్చింది? user1 డైరెక్టరీ, హోమ్ డైరెక్టరీలో ల్యాండ్ అయింది. అంటే su- అని ఇస్తే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దేర్ యూజర్ బ్యాష్ ఫైల్ అన్నమాట, ప్రొఫైల్ అన్నమాట. యూజర్ ప్రొఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది su- ఇచ్చి యూజర్ నేమ్ ఇస్తే. అర్థమైందా? సింపుల్ డిఫరెన్స్, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూలో కూడా అడిగే క్వశ్చన్ ఇది. 5 minutes. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, టచ్ ఫైల్ 1. ఓకే, ll. పర్మిషన్స్ ఏమొచ్చాయి? రీడ్ రైట్. నాకు నెంబరింగ్ లో చెప్పు. 664. Perfect. So as a normal user, if you create a file, you will get 664. అర్థమైందా? ఓకే. సపోజ్
sample డైరెక్టరీ క్రియేట్ చేశాను. నో వాట్ ఆర్ ది పర్మిషన్స్? 775. Perfect. So as a normal user, if you create a file, you will get a 664. 4664775. Yeah, as a root user, if you create a file, you will get 66664. see, as a root user, if you create a file, what is the permission? See here, 644. 644. As a normal user, if you create a file, you will get 664. 664. Okay. Okay. As a normal user, if you create a directory, 775. అదే నేను అదే root user, if I create a directory, I'll get 755. 755. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూట్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే యూజర్ వన్ ఉంది. అవునా? అంటే ఇక్కడ మారిపోతున్నాయి పర్మిషన్స్ కదా. ఓకే, ఇందాక మనం యూజర్ లిస్ట్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసాం, సారీ గ్రూప్ క్రియేట్ చేసాం యూజర్ లిస్ట్ అని. ఆ గ్రూప్ లో ఎవరెవరిని యాడ్ చేసాం? యూజర్ 1 యూజర్ 2 యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు రేపు చెప్తాను ఈ క్లాసు, జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను. ఇది యూజర్ 1 అనే గ్రూప్. ఈ గ్రూప్ కి పర్మిషన్స్ రీడ్ రైట్. ఇది యూజర్ 1 అనేది యూజర్, ఈ యూజర్ కి పర్మిషన్ రీడ్ రైట్. రెస్ట్ ఆఫ్ ఆల్ అదర్స్ we have read. ఓకే, ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకో. రేపు నేను చిన్న డౌట్స్ అడుగుతాను, చిన్నవి నీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను ప్రాక్టికల్ గా ఎలా ఉంటది అనేది డిఫరెన్సెస్. కానీ ఇవి మాత్రం కొంచెం అర్థం చేసుకో. డైరెక్టరీస్ క్రియేట్ చెయ్యు, యూజర్స్ ని యాడ్ చెయ్యు గ్రూప్ లోకి. ఓకే, అవి ఆ ఫైల్స్ ఒకటి ఏ ఫైల్ టక్మని చెప్పాలన్నమాట. వేర్ ఐ విల్ గెట్ ది యూజర్ ఇన్ఫర్మేషన్, we have a file etc password, we'll get the user information. What are the columns in user password file, etc password file? We have 7 columns. What are they? Okay, and user add man command use చేసి user add మ్యాన్ యూజర్ యాడ్ కొడితే యూజర్ యాడ్ తో ఏం చేయొచ్చు? సి, యూజర్ యాడ్ అంటే ఏంటి? క్రియేట్ ఏ న్యూ యూజర్ ఆర్ అప్డేట్ డిఫాల్ట్ న్యూ యూజర్ ఇన్ఫర్మేషన్. యూజర్ యాడ్ ఆప్షన్స్ ఏంటి అంటే కిందన ఉంటాయి అన్నమాట. -b అంటే బేస్ డైరెక్టరీ, హోమ్ డైరెక్టరీ ఉంది కదా మనకి. డిఫాల్ట్ ఇది ఎక్కడికి వస్తుంది అంటే /home లోకి వస్తుంది. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ది డైరెక్టరీ పాత్, అది మార్చుకోవచ్చు. సి అంటే కామెంట్, అదే చెప్పాను కదా డిస్క్రిప్షన్ ఏరియాలో అది వస్తుంది అనమాట. నెక్స్ట్ జి అంటే గ్రూప్ ఐడి. జనరల్ గా ఒక యూజర్ క్రియేట్ చేసేటప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ అయిపోతుంది. ఇవన్నీ ఒకసారి చదువు, నీకు చూపిస్తాను. క్యూ కొడితే బయటకు వస్తాం. ఓకే, క్యూ. సి, యూజర్ లిస్ట్ అనే గ్రూప్ ఉన్నది కదా మనకి. ఇందులో యూజర్ లిస్ట్ అనే గ్రూప్ ఉంది. నేనేం చేస్తానంటే యూజర్ యాడ్ యూజర్ నేమ్ యూజర్ 3. ఓకే, యూజర్ ఐడి నాకేం కావాలంటే -u. యూజర్ ఐడి నాకు 600 కావాలి ఈ యూజర్కి.
అర్థమైందా? 600 యూజర్ ఐడి మైనస్ జీ అంటే గ్రూప్ గ్రూప్ ఐడి. ఐడి. నేనేంటి అంటే దీని ప్రైమరీ గ్రూప్ యూజర్ లిస్ట్ అనే గ్రూప్ ఇస్తున్నాను. 502 ఇవ్వచ్చు, లేదంటే యూజర్ లిస్ట్ అని యూజర్ గ్రూప్ ఐడి గ్రూప్ నేమ్ కూడా ఇవ్వచ్చు. యూజర్ లిస్ట్ అని ఇస్తేనేమో డిఫాల్ట్ గా అదే నెంబర్ ఇస్తుందా సార్? యూజర్ లిస్ట్ అంటే ఏ గ్రూప్ ఐడి 502. ఇప్పుడు నేను ఇది ఇవ్వలేదు అనుకో, ఏం జరుగుతుంది అంటే యూజర్ 3 అనే గ్రూప్ కూడా క్రియేట్ అయిపోతుంది. అవుతుంది. యూజర్ ఐడి ఏమో 600 వస్తుంది, అప్పుడు గ్రూప్ ఐడి ఏమొస్తుంది? ఇప్పుడు ఇలా క్రియేట్ చేస్తే యూజర్ ఐడి 600 వస్తుంది. ఓకే, గ్రూప్ ఐడి ఏంటంటే యూజర్ 3 అనే గ్రూప్ క్రియేట్ అయిపోయి నెక్స్ట్ ఏంటి 502 వరకు వచ్చింది గ్రూప్స్, 503 వచ్చేస్తుంది. ఓకే, యాడ్ చేద్దాం. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ సి యూజర్ 3కి ఏంటి యూజర్ ఐడి 600. 600 వచ్చింది. మనం ఏది ఇచ్చాం, యూజర్ ఐడి 600 ఇవ్వాలి అనుకున్నాం, యూజర్ 3కి వచ్చింది కదా. గ్రూప్ ఐడి చూద్దాం, ఈటీసీ గ్రూప్ ఏంటి 600 వచ్చింది. సో నాకేం కావాలంటే నేను యూజర్ యూజర్ 3ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. డిలీట్ చేస్తాను. ఓకే, డిలీట్ చేస్తాను. నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు యూజర్ 3ని యాడ్ చేయాలనుకుంటున్నాను, ఒక యూజర్ని. యూజర్ ఐడి ఏం రావాలంటే 505 రావాలి. గ్రూప్ ఐడి ఏంటి రావాలంటే గ్రూప్ ఏంటంటే యూజర్ లిస్ట్ అనే గ్రూప్ లో యాడ్ అవ్వాలి. నాకు కొత్త గ్రూప్ వద్దు. -c కామెంట్ ఏమిస్తానంటే మై హెచ్ఆర్ యూజర్ అని ఇస్తాను. ఓకే, షెల్ కావాలంటే షెల్ ఇస్తాము, లేదు అంటే డిఫాల్ట్ షెల్ ఇవ్వాలనుకో -sh అని ఇచ్చి ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటి అవుతుంది, ఇక్కడ స్మాల్ జీ ఇచ్చామనుకో ప్రైమరీ గ్రూప్ అన్నమాట. క్యాపిటల్ జీ అని ఇస్తే ఏంటంటే సెకండరీ గ్రూప్. అర్థమైందా? సి ఆల్రెడీ ఎగ్జిస్ట్, హోమ్ డైరెక్టరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే cd/homeలోకి వెళ్ళి rm-rf యూజర్ 3 డిలీట్ చేస్తాను. ఓకే, సో నేను యూజర్ యూజర్ 3 హోమ్. ఓకే, సో క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను పాస్వర్డ్ ఫైల్లోకి వచ్చి చూస్తే యూజర్ 3 అనే దానికి మనం 505 ఇచ్చాం యూజర్ ఐడి. గ్రూప్ ఐడి 502 అంటే ఏ గ్రూపు? నార్మల్ యూజర్స్ కింద చూపిస్తాను చూడు. ఆల్రెడీ యూజర్స్ లిస్ట్ అనేది ఏ గ్రూప్ లో ఉంది? 502 కదా యూజర్స్ లిస్ట్. మనం కమాండ్ యూజ్ చేసేటప్పుడు ఏమి ఇచ్చాం? -g దీని ప్రైమరీ గ్రూప్ యూజర్ లిస్ట్ అనేది రావాలి అని పెట్టాం, అంతే కదా. సో యూజర్ ఐడి 505 ఇవ్వాలని చెప్పాం, గ్రూప్ ఐడి 502 ఇవ్వాలని చెప్పాం. కామెంట్ ఇచ్చాం. కామెంట్ ఏంటి ఇచ్చాం? మై హెచ్ఆర్ యూజర్ అని ఇచ్చాం. నెక్స్ట్ మౌంట్ హోమ్ డైరెక్టరీ మనం ఏం చేంజ్ చేయలేదు కాబట్టి అలాగే వచ్చేసింది. మనం హోమ్ డైరెక్టరీని కూడా చేంజ్ చేయాలి, కావాలి అంటే చేంజ్ చేయొచ్చు. ఇంకొక యూజర్ క్రియేట్ చేస్తాను, 4th యూజర్. కామెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదు అంటే అవసరం లేదు. ఓకే, యూజర్ లిస్ట్
ఈసారి ఏం చేస్తానంటే యూజర్ లిస్ట్ అనే గ్రూప్ ఐడి ఏంటంటే 502. యూజర్ ఐడి ఏం చేస్తానంటే నాకు 600 కావాలి. యూజర్ ఐడి 600 ఇస్తాను. ఓకే, హోమ్ డైరెక్టరీ కావాలి నాకు -d. హోమ్ డైరెక్టరీ ఏంటి ఇస్తానంటే /root/user /root లో రావాలి. ఓకే, user 4 క్రియేటెడ్. ఇప్పుడు చూద్దాం. సి హోమ్ డైరెక్టరీ అన్నిటికీ /home డిఫాల్ట్ గా తీసుకుంది, దీనికి మాత్రం రూట్ కదా. కమెంట్ కూడా మై టెస్ట్ యూజర్ అన్ని పర్ఫెక్ట్ గా మనం ఇచ్చినవి వచ్చాయి కదా. వచ్చినాయి. ఇప్పుడు /root లోకి వెళ్ళి చూద్దాం హోమ్ డైరెక్టరీ ఇక్కడ క్రియేట్ అయిందా లేదా. ఎస్, ఇట్స్ క్రియేటెడ్. క్రియేట్ అయిపోయింది కదా. క్రియేట్ అయింది. సో అలా ఒకసారి నువ్వు మల్టిపుల్ గా చెయ్యు. ఓకే, విత్ హోమ్ డైరెక్టరీ చేంజ్ చేయడం, ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ని ఈ యూజర్ కి ప్రైమరీ గ్రూప్ గా క్రియేట్ చేయడం, అలా అన్ని క్రియేట్ చెయ్యి. ఇప్పుడు నేను ఎందుకు ఆపుతానంటున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ రేపటి నుంచి చెప్పే క్లాసులకి. నేను chown కమాండ్, chmod ఈ కమాండ్స్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అవి రియల్ లైఫ్ లో. అవి లేకుండా అసలు మనం డే గడవదు లైనక్స్ అడ్మిన్ కి. ఓకేనా, కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి వీటి మీద, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఈ రోజుకైతే ఇంకా క్లాస్ ఆపుతున్నాను. ఇవి మాత్రం ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది. ఆ వీడియో కూడా పోస్ట్ చేయలేదు సార్. నేను చేస్తాను కానీ ఎక్కడ పోస్ట్ చేయాలి నాకు అర్థం కావట్లే. నీ దాంట్లోనే స్పేస్ తక్కువ ఉంది. ఇప్పుడు ఎంటీగానే ఉంది సార్ డ్రాప్ బాక్స్. అవునా, సరే అయితే ఇప్పుడే చేస్తాను నేను. ఓకేనా, యా బై. నాకు ఒకసారి వాట్సాప్ లో పింక్ చెయ్యే, మర్చిపోద్దు. ఓకే సార్. యా బై. ఓకే.